ఫిబ్రవరి 6 నుంచి నాగ్పూర్లో ఇంగ్లాండ్తో జరిగే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ ప్రారంభించనుంది. తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 గురించి కీలక చర్చలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా భారత మాజీ ఆటగాడు క్రికెట్ నిపుణుడు ఆకాష్ చోప్రా తొలి వన్డేకు టీమిండియా స్పిన్నర్లకు అవకాశం ఉందని తెలిపాడు. ఇంగ్లాండ్తో జరిగే సిరీస్లోని మొదటి మ్యాచ్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం లభించకపోవచ్చని చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్ తదుపరి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారతదేశం అనేక స్పిన్ ఎంపికలను ఎంచుకుంది. రవీంద్ర జడేజాతో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఆటగాళ్లకు స్పిన్నర్గా స్థానం లభిస్తుందో ఊహించడం కొంచెం కష్టం. తన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసిన వీడియోలో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ, ఈ జట్టు ప్రస్తుతం బ్యాటింగ్లో అంత నమ్మకంగా లేదు కాబట్టి 8వ స్థానంలో 100% బ్యాట్స్మెన్ని కనుగొంటారని నేను అనుకుంటున్నాను. ఒక బౌలర్ రాజీ పడాల్సి ఉంటుంది. 3 ఫింగర్ స్పిన్ ఆల్రౌండర్లో 2 మిగిలి ఉన్నారు. ఇందులో అక్షర్ ముందుగా వస్తాడని నేను అనుకుంటున్నాను. వాషింగ్టన్ సుందర్ 2వ స్థానంలో ఉంటాడు. అలాగే కుల్దీప్ యాదవ్ రూపంలో మణికట్టు స్పిన్ డ్రాపై 2 ఫాస్ట్ బౌలర్లు కూడా ఉంటారు. అయితే జట్టుకు బహుశా చోటు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను అంటూ తెలిపాడు.